హలో అండి అందరికీ వెల్కమ్ టు సుమా వంటలు. ఇవాళ మా రాయలసీమ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అందుకు నేను 1.5 కిలో చేపలు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కాస్త తురిమిన కొబ్బరి, కాస్త పసుపు, మీ టేస్ట్కి తగ్గ కారం, ధనియాల పొడి, మసాలా దినుసులు, 1 to 15 వెల్లుల్లి రెమ్మలు, ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఒక అల్లం ముక్క మీడియం సైజ్ అండి, ఒక పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్న టమోటో, కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టాలండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని, కాస్త ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకొని ఇప్పుడు కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఆనియన్ బాగా వేగేలా కలయి పెట్టుకుంటూ వేపుకోండి. చూడండి, ఆనియన్ బాగా వేగింది కదా. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మసాలా బాగా వేగాలండి. అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అండి ఇది, అందులో యాడ్ చేసుకుందాం. ఈ చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా వేపుకోండి. చూడండి, ఇప్పుడు ఈ టైంలో మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంతా కలయి పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పులుసు అంతా బాగా మరగబెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, పులుసు బాగా మరిగింది కదా. ఈ టైంలో మనం ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి. చూడండి, ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటె పెట్టుకొని అంతా కలయబెట్టుకోండి. తర్వాత చేప ఉడికిన తర్వాత కలయబెడితే చేప విరిగిపోతుందండి. సో ఈ టైంలో ముక్కలన్నిటినీ కలయబెట్టుకొని మన టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం, పులుపుని చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి గరిటె పెట్టుకొని కలయి పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పులుసుని బాగా మరిగించండి, చేప ఉడికేంత వరకు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, చేపల పులుసు బాగా బాయిల్ అయింది కదా, చేప కూడా బాగా ఉడికిందండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రాయలసీమ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రాయలసీమ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమా వంటలు.